పింక్ఫుల్ మరియు ఆర్సిటీ ఏదైతే రాధికా చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా ట్రాన్స్జెండర్కి సంబంధించి ఫ్యాషన్ షో నడుస్తుంది. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పింక్ఫుల్కి సంబంధించి నేహా మేడం ఉన్నారు. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మేడం ఏంటి హైదరాబాద్లో ఫస్ట్ టైం ట్రాన్స్జెండర్స్ కి ఎట్లా అనిపిస్తుంది? పీపుల్ లైన్ అప్ కి వి ఆర్ డూయింగ్ అ ఫ్యాషన్ షో అండి విత్ కొలాబరేషన్ విత్ రాధిక గారు. ద ఐడియేషన్ స్టార్టెడ్ విత్ హర్. తను వచ్చారు స్టోర్కి, తను చెప్పారు ఇది నేను ఒక బ్రాండ్ చూపించాను అనమాట, ట్రాన్స్జెండర్స్ని ప్రమోట్ చేసే బ్రాండ్. షీ వాజ్ లైక్ ఐ వర్క్డ్ విత్ దెమ్ అని చెప్పినప్పుడు ఇమీడియట్లీ వి సాట్ టుగెదర్, వి ఐడియేటెడ్. తను షీ హ్యాస్ అ హిస్టరీ ఆఫ్ వర్కింగ్ అండ్ షీఈస్ అ philanthropist for a real long time who doesn't like media attention. For the first time she's coming in front of camera, in front of media for my sake, and I'm grateful that she's doing. She's worked with leprosy people, she's worked with girl child saving, and she's worked in various sectors. Okkatan cheppalemu. And transgenders ni rehabilitate chesam. You know, there are sex workers as transgenders who got jobs in traffic or police or wherever they could recruit. She got all her connections in, and then she got them rehabilitated. Ippudu together I'm very privileged that she's doing this show with me. So Radhika, you have to tell రెస్పాన్స్ ఎట్లా ఉంది? ఫస్ట్ టైం హైదరాబాద్ లో జరుగుతుంది కాబట్టి ఎట్లా అనిపిస్తుంది? అంటే ఈవెన్ ట్రాన్స్జెండర్స్ తో మీరు మాట్లాడితే మీకు కూడా అర్థమవుతుంది హౌ హ్యాపీ దే ఆర్, లైక్ ద వే ఇట్ ఈస్ గోయింగ్, అండ్ దే ఆల్ థింక్ ఆఫ్ హర్ యాజ్ అ మదర్. సో ఇదంతా ఒక ఫ్యామిలీ లాగా వీఆర్ యునో trying to curate something very classy. వాళ్ళని స్టీరియోటైప్ చేయకుండా చీరలు జాకెట్లు ఊరికేనే వేయించకుండా స్టైలిష్గా ఇంటర్నేషనల్ వేలో ఎలా చూపించగలుగుతామో అలా ట్రై చేస్తామండి. మనతో మాట్లాడడానికి రాధిక గారు ఉన్నారు. మేడం, గతంలో సంబంధించి మీరు ట్రాన్స్జెండర్కి సంబంధించి ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు? సో ఇప్పుడు ఫ్యాషన్ షో కూడా చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? ఫ్యాషన్ షో చేయటం అనేది ఇట్స్ అ వెరీ గుడ్ ఐడియా విచ్ వీ గాట్, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయటం కూడా ఇట్స్ వెరీ గ్రేట్. సో నేహా హెస్ టేకెన్ ద కంప్లీట్ ఇనిషియేటివ్ ఆఫ్ టేకింగ్ అప్ దిస్ ఐడియా అండ్ బ్రింగింగ్ ఇట్ టు లైఫ్. కమింగ్ టు ట్రాన్స్జెండర్స్, 2020 కోవిడ్ నుంచి వీ హెవ్ బీన్ డూయింగ్ అండి ఫర్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ, గివింగ్ దెమ్ రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, టు గివింగ్ దెమ్ hormonal injections, supporting them for a month or 2 months of groceries, giving them for free of cost. We have taken utmost care of them because this is a community which is completely ignored. And I have many people, వాళ్ళందరూ ఇంటికి వచ్చి నాకు స్టోరీస్ చెప్పేవారు. ఎలాగ వాళ్ళకి ఇండ్లు రెంట్కి ఇచ్చేవారు కాదు, వాళ్ళు వస్తే పక్కకి ఎలా వెళ్ళిపోయేవారు, తలుపులు మూసుకునేవారు ఆ టైంలో. ఇవన్నీ స్టోరీస్ అన్నీ నేను చాలా పేషెన్స్గానే వినేదాన్ని. అవన్నీ విన్నాక లేదు, ఇలాంటి వాళ్ళకి డెఫినెట్గా వీ షుడ్ సపోర్ట్ దెమ్. దే నీడ్ అవర్ సపోర్ట్ ఫస్ట్. దే నీడ్ టు హ్యావ్ ద డిగ్నిటీ where people should identify them as humans. Gender doesn't matter, male or female. End of the day they are humans and we should have humanity and we should support all of them. అదే ఐడియాతో వాళ్ళని అప్పటి నుంచి కూడా వాట్ ఐ రియలీ గాట్ లక్కీ అండి, 2020లో సజ్జనార్ సార్తోనే స్టార్ట్ చేశాను. అది అనుకోకుండా సజ్జనార్ సార్ మధ్యలో ట్రాఫిక్కి వెళ్ళారు, మళ్ళీ కమిషనర్ అయ్యారు. మొన్న రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ నుంచి 60 ట్రాన్స్జెండర్స్కి జాబ్స్ వచ్చినాయి ట్రాఫిక్లో, which is a very very good deal. Because what happens when they get jobs like this, ఈ సెక్స్ వర్కింగ్లో దేంట్లో అయితే వీళ్ళు వెళ్ళిపోతారో దాని నుంచి వీళ్ళకి డైవర్షన్ వచ్చింది అండ్ దే గెట్ పేడ్ రియల్ గుడ్ శాలరీ ఆల్సో. సో వీళ్ళందరికీ 60 మెంబర్స్కి జాబ్స్ ఇచ్చారు. సో ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ gave only one set of uniform. Through our NGO we have given them an entire kit of shoes, socks, uniform, belt, cap, hat and 1 month of groceries and health checkups also for them. So I'm very proud to say that my NGO supports them completely. And today this show happening is definitely a next level where people, many people are biased about transgenders and all, which I have seen in my own friend circle. But it is, these kind of events definitely will bring them into thinking that what is it that moved them and how much respect they're getting and how much of identity they are gaining among all of us. So this is definitely a platform where it will uplift the regular people also and their mindsets. ఎంతమంది ట్రాన్స్జెండర్స్ ఈ రోజు ఫ్యాషన్ షోలో పాల్గొంటున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళంతా? ఓన్లీ తెలుగు స్టేట్స్ అయినా ఇంకెక్కడ బయట నుంచి వస్తున్నారా ఎట్లా? వీళ్ళందరూ తెలంగాణ స్టేట్ అండి, అరౌండ్ 20 ట్రాన్స్జెండర్స్. కాకపోతే కొందరు సిద్దిపేట, వికారాబాద్, నిజామాబాద్ ఇదంతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా వస్తున్నారు. మధ్యలో దే కేమ్ అబౌట్ I think a day or two for trials. And today is the show. So we are really looking forward to them. And meeting them in the afternoon,
they have so much of confidence, they're so happy that they are being recognized, and they never imagined like they will be walking the ramp today. And I'm very proud to say that all my participants today, they have all come forward, they're going to enjoy this show and we are going to enjoy along with them. And this is a great achievement, and Neha made it happen truly, that she brought this into life. ర్యాంప్ వాక్ అంటే చాలా వరకు వాళ్ళకి ఐడియా ఉండదు ఎట్లా చేయాలంటే, వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ లాగా ఇచ్చారా, లేకపోతే ఆ కాస్ట్యూమ్ సంబంధించి ఎలాంటి కేర్ తీసుకున్నారు? సో యాక్చువల్లీ దిస్ ఇస్ వెరీ రాంగ్. వాళ్ళకున్న మేకప్ స్కిల్స్, హెయిర్ స్టైలింగ్ యాక్చువల్లీ నార్మల్ పీపుల్ కూడా రాదు. ఐ హావ్ సీన్ ఇట్ ఇన్ లైఫ్. They have immense knowledge about the brands, the way it is done and all. Maybe they can't afford brands, but they have a lot of knowledge. And ramp walk antara, they already know about it. And I keep seeing few of their reels. They already think they are very big models. So, you know, it was not very difficult according to me to bring them to life to walk the ramp. Just walk chain ante my confidence is what speaks. That is what I truly believe in. సో ఫైనల్గా చెప్పండి మేడం, భవిష్యత్తులో కూడా వాళ్ళకి సంబంధించి ఇంకా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయబోతున్నారు మీ ట్రస్ట్ ద్వారా? So my aim for transgender especially is వీళ్ళని సెక్స్ వర్కింగ్ నుంచి బయటికి తీసుకొని రావాలి. దే ఆర్ ఇంటూ మెనీ రాంగ్ థింగ్స్. అవన్నిటి నుంచి తీసుకొని వచ్చి వాళ్ళని కొంచెం మోటివేట్ చేసి, ఇఫ్ యూ హ్యావ్ కంపాషన్ యూ కెన్ డెఫినెట్లీ డూ ఇట్. కంపాషన్ ఉండాలి, మనకు కూడా వాళ్ళ కోసం చేయాలి అనేది ఉంటే డెఫినెట్గా మనం చేయగలుగుతాం. సో వీళ్ళ కోసం ఫ్యూచర్ నేనే ఆలోచించాను అంటే, ఫస్ట్ వాళ్ళని మోటివేట్ చేయాలి. సెకండ్, మేము చాలామంది ట్రాన్స్జెండర్స్కి చికెన్ సెంటర్స్ పెట్టించాము చాలామందికి, అండ్ రెగ్యులర్ క్లోదింగ్ షాప్స్ కూడా పెట్టించాం, వే దే కమ్ అండ్ మీట్ మీ, అండ్ యునో ఇట్స్ అ ప్రాపర్ అథెంటికేషన్ ఉండాలి ఎక్కడ పెడుతున్నారు ఈ షాప్స్ ఏంటి అని. దే కాల్ us ఫర్ ఓపెనింగ్ ఆల్సో, బట్ దట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ ఐ కెన్ గో ఫర్ ఎవ్రీ షాప్, బట్ వీ నో దెమ్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. సో ఐ ఎక్స్పెక్ట్ ఎవరైతే వేరే ట్రాన్స్జెండర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక ఆర్సీటీ ప్రోగ్రామ్ కూడా చూడాలి. పోలీస్ మన ట్రాఫిక్లో ఏం చేసామో కూడా చూడాలి. ఈరోజు హౌ దే ఆర్ గెటింగ్ రికగ్నైజ్డ్ విత్ దిస్ ర్యాంప్ వాక్, దే షుడ్ సీ, అండ్ వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్సీటీ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ దెమ్ ఆల్సో దే షుడ్ సీ. ఐ మే బీ ట్రైంగ్ టు వాంటింగ్ టు ఇన్స్పైర్ దెమ్, కానీ వాళ్ళు కూడా ముందుకు వచ్చి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలి ఇలాంటివన్నీ. దే షుడ్ ఆల్సో హ్యావ్ దట్ థింగ్ దట్ ఈ లైఫ్ మాకొద్దు, ఇంకా అప్లిఫ్ట్ చేస్తున్నారు. నాలాంటి ఇంకా చాలా ఎన్జిఓస్ ఉన్నారు, అందరూ కూడా ముందుకు రావాలి, మెయిన్లీ ఇలాంటి వాళ్ళకి చేయడానికి రావాలి. ఎందుకంటే డెఫినెట్లీ దిస్ ఈస్ అన్ ఇగ్నోర్డ్ clan in the society. So many NGOs, I really watch that they come and support all these people. Thank you so much. సో సమాజంలో చాలా వరకు వివక్ష గురవుతున్న ట్రాన్స్జెండర్స్ పట్ల చాలా ఎన్జిఓస్ కూడా ఉన్నాయి, చాలా వరకు ఎన్జిఓస్ కూడా హెల్ప్ చేస్తున్నాయి. సో ట్రాన్స్జెండర్లు అందరికి సంబంధించి వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా చాలా వరకు చేస్తాం. ఎందుకంటే గతంలోకి సంబంధించి ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్లో కూడా దాదాపు 60 మంది ట్రాన్స్జెండర్కి సంబంధించి పోలీస్ కానిస్టేబుల్స్ జాబ్స్ కూడా మా సంస్థ ద్వారా ఇప్పించేందుకు కృషి చేశాం. సో భవిష్యత్తులో మరిన్ని పోలీస్ జాబ్స్ కానీ ఇటు పక్క ప్రైవేట్ సంబంధించి కూడా చాలా వరకు బిజినెస్లు కూడా పెట్టించాం. చికెన్ షాపులు కానీ, లేకపోతే చిన్న చిన్న క్లాత్స్ సంబంధించి చిన్న చిన్న లేడీస్ ఎంపోరియం లాంటి ఇట్లా కంగనాల్స్ కానీ, లేకపోతే చిన్న చిన్న షాప్స్ కూడా పెట్టించేసి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలాగా ఎన్జిఓస్ అయితే మేము కృషి చేస్తున్నాం. సో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు కూడా ట్రాన్స్జెండర్కి సంబంధించి చేసేలాగా మేము మరికొన్ని ఎన్జిఓస్తో కలిసి కూడా భవిష్యత్తులో కలిసి పనిచేస్తామని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, ఆర్టీవీ కోసం, హైదరాబాద్.